గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మందికి ఒక బిగ్ డ్రీమ్. అది కూడా బ్యాంక్ జాబ్ అయితే ఇంకా ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా మనం లైఫ్లో సెటిల్ అయిపోయాము అనే ఒక భద్రత, భరోసా దొరుకుతుంది. సో చిన్నప్పటి నుంచి కూడా మన మైండ్ ట్యూన్ చేసేది కూడా అదే. నువ్వు బాగా కష్టపడి ఇష్టపడి చదువుకుంటే మంచి జాబ్ వస్తుందిరా, ఇక లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే. ఈ మాటలు వినే కదా మనం కూడా పెరిగాం. అందుకే బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం కూడా గవర్నమెంట్ది అయితే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనేది మనందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. బట్ ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల వాణి అనే యువతి మాత్రం తను పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేరట్లో చేస్తోంది. ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసింది. దీంతోపాటు ఆమె ఎందుకు తన జాబ్ వదిలేయాలి అనుకుంటున్నాను, ఇంత చిన్న వయసులో ఇంత మంచి జాబ్లో సెటిల్ అయిన నాకు ఒక్కసారిగా ఇలాంటి డేర్ స్టెప్ ఎందుకు తీసుకుంటున్నానో చెప్తూనే తను సర్కారీ నౌకరీకి క్విట్ చెప్తున్నాను, అంటే మానేస్తున్నాను, ఉద్యోగం మానేస్తున్నాను, గుడ్ బై చెప్పేస్తున్నాను అంటూ తను ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్, ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవ్వటమే కాదు, విభిన్న రకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలా గట్స్తో ఈ డెసిషన్ తీసుకున్నావు, విల్ అప్రిషియేట్ అంటూ కొంతమంది స్పందిస్తుంటే, మరికొంతమంది నీలా ఆర్థికపరమైన భరోసా మాకు ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండేవాళ్ళమని మరికొంతమంది, ఎంత కష్టపడుతున్నా గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, పక్కదారిలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా మాకు ఇప్పటికీ జాబ్స్ రాలేదు అంటూ మరికొంతమంది ఇలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అబ్బాయిల సంగతి తెలిసిందే కదా, అమ్మాయిలు ఏం చేసినా కూడా అందరూ పొగుడుతారు. అదే అబ్బాయి ఇలాంటి డెసిషన్ తీసుకుంటే జాబ్ లేక ఉద్యోగం లేక ఏం చేస్తావురా అని వెంటనే విమర్శలతో అందరినీ టార్గెట్ చేస్తారు అంటూ అబ్బాయిల వెర్షన్ అబ్బాయిలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఇంతకీ ఈ అమ్మాయి పోస్ట్ చేసినటువంటి వీడియోలో ఆమె చెప్తున్న మాటలు ఏంటంటే, 29 ఏళ్ల వయసు ఇప్పుడు నాది, నా పేరు వాణి, 3 years నుంచి నేను పిఎన్బిలో జాబ్ చేస్తున్నాను. అయితే ఈ జాబ్ నాకు జీవితానికి సంబంధించి ఒక ఆర్థికపరమైన భరోసానిచ్చింది, నా పొజిషన్ని మార్చింది, నాకు ఒక ఉన్నతమైన గౌరవం ఇచ్చింది. కానీ లైఫ్కి కావాల్సినటువంటి కొన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితికి వచ్చాను. ఎందుకంటే ఫుల్ స్ట్రెస్ఫుల్ లైఫ్, మనకంటూ ఒక ఫ్రీడమ్ లేదు, ఒత్తిడితో కూడినటువంటి ఉద్యోగాల వల్ల మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఇది నేను గమనించాను. అందుకే లైఫ్లో అంటే హెల్త్కి మించింది ఇంకేమీ లేదు, హెల్త్ని కాపాడుకోవటానికే నేను ఈ జాబ్ని వదిలేస్తున్నాను, అందుకే ఈ డెసిషన్ తీసుకుంటున్నాను. అయితే కొలీగ్స్ కూడా, హైయర్ ఆఫీసర్స్ కావచ్చు, కొలీగ్స్ కూడా తన్ని మోటివేట్ చేయాలనే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఈ ఉద్యోగాలు ఎంత ఒత్తిడితో కూడుకున్నవో. కాకపోతే వాళ్ళు కూడా నన్ను హ్యాపీగా నాకు సెండ్ ఆఫ్ చెప్పారు అంటూ తను ఆ వీడియోలో తన అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎస్ఎంలో మాత్రం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. సో 29 ఏళ్ల వయసులో అంటే తను ఆబ్వియస్లీ సెట్ అయిపోయినట్టే ఇంకా. సో అలాంటిది ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే, మోస్ట్లీ మీరు ఒక్కసారి ఎవరైనా బాగా పని ఒత్తిడిలో ఉండి ఉన్న టైం సరిపోవట్లేదు, అసలు డే ఎలా గడిచిపోతుందో కూడా మాకు అర్థం కావటం లేదు అన్న వాళ్ళనే ఎక్కువ శాతం మనం చూస్తుంటాం. ఇంతకు ముందైతే రోజులు ఎప్పుడు గడుస్తాయా అని ఎదురు చూసే వాళ్ళు కాస్త ఇప్పుడు ఈ టైం సరిపోవట్లేదు, ఇంకా ఎక్స్ట్రాగా ఉంటే బాగుండు అనే అభిప్రాయాలకు వచ్చేసారు. సో పర్సనల్ లైఫ్ని మిస్ అవుతున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ వల్ల, ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత ఒత్తిడి ఉంటుంది, మన ఆరోగ్యాన్ని మనం ఎంత నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది, అందులో మనం ఏం మిస్ అవుతున్నాము అనేది కూడా. అంటే ఇంత చిన్నప్పటి నుంచి చదువు చదువు చదువు, ఉద్యోగం ఉద్యోగం, ఫ్యూచర్ అంటూ రుద్దుడితో అలా కష్టపడుతూ వెళ్ళి ఒక సెటిల్ అయిన పరిస్థితిలో కూడా ఆ మూమెంట్ని, ఆ సక్సెస్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంతా స్ట్రగుల్తోనే, అలానే ఫ్యూచర్లో ఉన్న టార్గెట్ని మాత్రమే చూసుకుంటూ వెళ్తున్నప్పుడు సో జాబ్ వచ్చిన తర్వాత మనం ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నామా అంటే లేదు, ఇది కూడా చాలా ఒత్తిడిగా ఉంటుంది. అందుకే పర్సనల్గా ఏదైనా నేను బిజినెస్ చేసుకునే ప్రయత్నమైనా చేసి ఇదే సంపాదన కూడా నేను సంపాదించగలుగుతాను, నా టైం నాకుంటుంది, సో రెస్ట్రిక్టెడ్ అవ్వను, అలానే ఫ్రీడమ్ ఉంటుంది, పర్సనల్ టైం ఉంటుంది,
ఉంటుంది, హెల్త్ పట్ల కేర్ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఈ అన్ని కోణాల్లో నేను ఆలోచించి ఈ డెసిషన్ తీసుకుంటూ నా అభిప్రాయాన్ని కూడా ఎస్ఎంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానంటూ ఈ 29 ఇయర్స్ ఢిల్లీకి చెందినటువంటి యువతి పోస్ట్ చేసినటువంటి ఈ వీడియో రకరకాలుగా వైరల్ అవుతోంది. రకరకాల అభిప్రాయాలు కూడా ఈ వీడియో పైన వ్యక్తమవుతున్నాయి. సో మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కొంతమంది ఇప్పటికీ నేను కూడా కామెంట్స్ చూస్తున్నాను, నీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్. అయితే ఫైనాన్షియల్గా నీకు మంచి సపోర్ట్ ఉండి, పేరెంట్స్ సపోర్ట్ ఉండి, పర్వాలేదమ్మా నువ్వు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు నీకు మేము ఉన్నాము అనే సపోర్ట్ ఇస్తే మేము కూడా ఇలాంటి జాబ్లు వదిలేయడానికి రెడీయే అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఇంత కష్టపడి ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత సక్సెస్ని వదిలేసి ఈ కొత్త ఆలోచన చేయాలి అనుకోవటం నీ నిర్ణయం మాకు అర్థం అవ్వట్లేదంటూ మరికొందరు ఇలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే ఈ వీడియో పైన వ్యక్తమవుతున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.